So hi guys, welcome back to Annie's video. So నేను ఇవాళ మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నా. ఓకే లెట్స్ స్టార్ట్ ది గేమ్. ఓకే ఓకే వరల్డ్ పేరు మన వరల్డ్ క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు. ఓ రెనీ ల్యాండ్ అని వెళ్తాం. ఓకే గైస్, ఓకే క్రియేట్ అని వెళ్దాం. ఇది సర్వైవల్ గైస్, క్రియేటివ్ అనుకోకండి. ఓకే వాడు ఎంతసేపు లోడింగ్ కానికి. సరే గైస్, ఇప్పుడు ఇది స్టార్ట్ అవ్వాలంటే కొంచెం పడుతుందేమో. ఎంతసేపు ఏంటి ఇంత డబ్బాలు ఉంది గైస్, డబ్బాలు ఇది వస్తుంది. అంటే కొంచెమే తెలిసి నాకు గేమ్ గురించి, ఎక్కువ అంటే ఏం తెలియదు. అంటే కొంచెం లైట్గా తెలుసు అంతే. కట్ చేస్తాను ఫస్ట్ గైస్. కట్ చేస్తున్నాను. మనము ఈ కౌని చంపేయాలి, ఎందుకంటే మనకి ఫుడ్ కావాలి. మనకి అందుకే చంపేయాలి. నేను అనుకున్నా ఇంకా సావట్లేదు ఏంది అని. అమ్మో మస్తు దెబ్బలు కొట్టా. ఓకే ఇప్పుడు మనము కొంచెం వుడ్ తీసుకోవాలి. ఇంకా మన దగ్గర 4 ఉన్నాయి వుడ్స్. ఓకే అదే ఇది మిలనల్స్. ఓకే గాయస్, మనము అదే ఇంత మెల్లదో అయ్యో మస్తు మెల్ల నడుస్తున్నాం. ఈ షీప్ని చంపాము మనం, ఎందుకంటే మనకు బెడ్ వస్తుంది. ఈ షీప్ని చంపాము మనం. ఓకే నాకు 2 వచ్చినాయి. ఈ వైట్ వూల్ వద్దులే. ఓకే గైస్, ఇప్పుడు మనము ఈ ఓక్ వుడ్ తీసుకొని ఇది 20 పెట్టుకున్నాం గైస్. ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకున్నాం. ఓ వావ్, మనం మంచిగా ఇస్తున్నాం. మొదటి రోజు అది ఫస్ట్ డే అప్పుడు ఇంత పెట్టుకున్నప్పుడు ఏంటి ఇది డబ్బాలు ఏం అర్థం కావట్లేదు అని అనుకున్నా. ఇంత ఈజీగా అనుకోలే మైండ్ క్రాఫ్ట్. ఒకసారి చూస్తే నాకు బాగా నచ్చేసింది. మన దగ్గర ఎక్కువ లేవు ఎక్విప్మెంట్స్. సరే ఇవి తీసుకున్నాము. మనము ఇది స్టోన్ పికాక్స్ పెట్టుకున్నాం. ఇది స్టోన్ పికాక్స్ తీసుకున్నాం. నాకు ఇప్పుడు ఇల్లు కావాలి గైస్, చిన్న ఇల్లు కావాలి. మేము కొండల ప్రాంతం దగ్గర కట్టుకున్నాం ఇల్లు, ఎందుకంటే కొండల ప్రాంతం దగ్గర మంచి ఏమంటారు, మంచి ఇట్లా స్టోన్ అవన్నీ దొరుకుతాయి కదా గైస్. ఇట్లా మనం బయటికి మైనింగ్ పోయినప్పుడు మన ఇల్లు ఇట్లా మన ఇల్లు ఇట్లా ఎక్కడైనా చూడనక్కర్లేదు. ఓకే నేను ఇప్పుడు అండర్ గ్రౌండ్ హౌస్ కడుతున్నా గైస్. ఎట్లా నాకు తెలియదు, నేను పెట్టాను బటన్స్ అయితే చూసేస్తాను. నాకేదో తెలియదు. ఇదైతే చేతితో కట్ చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు కట్ చేస్తున్నాను. చిన్న కావాలండి దీనికి, కొంచెం పెద్దగా చేసుకోవాలి. కొంచెం పెద్దగా చేసుకోవాలి. 2
ఇంతసేపు ఎంతసేపు కట్ చేస్తాం నేనైతే ఇది ఇట్లుందని గైస్, ఎందుకంటే ఇది డోర్ వెళ్దాం, క్రాఫ్టింగ్ టేబుల్ వెళ్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టినాం. మనం ఇప్పుడు ఒక డోర్ చేసుకున్నాం, 3 చేసుకున్నాం. ఓకే, మన బ్లాక్స్ అన్నీ అయిపోతున్నాయి గైస్. మనం పైకి పోయి తెచ్చుకున్నాం బ్లాక్స్, వుడ్ కలెక్ట్ చేసుకున్నాం కొన్ని. ఇంకా ఐరన్ బాక్స్ రేపు తీసుకున్నాం, ఎందుకంటే అది మైన్క్రాఫ్ట్లో తొందరగా నైట్ అవుతుంది, లేటు పొద్దున అవుతుంది. ఇంకో షీప్ దొరికింది గైస్. ఇప్పుడు మా షీప్ని పోయి చంపేస్తే 2 వూల్స్ వస్తాయి. ఇంకా 3 దొరికితే మనకి అది వచ్చేస్తుంది బెడ్. ఇది ఉంది, ఇది దొరికింది. అదే ఇంకో షీప్ ఉంది. ఎస్, నా టైం ఏదో బాగుంది. దా బా, స్టోన్ పికాక్ స్టోన్ కొలితే సావది ఇది. దీన్ని ఎస్, ఇప్పుడు ఇంకొకటి చంపేస్తాను, బెడ్ వచ్చేస్తుంది. అప్పుడు నేను నా బెడ్లో పనుకోవచ్చు. ఎస్, ఇది కూడా తీసుకున్నాం, ఎందుకంటే మనకు ఫుడ్ కావాలి కదా. నైట్ ఫుడ్ తినకపోతే మనం సస్తం. ఓకే, కొంచెంసేపు మనం చెట్లని కొట్టేద్దాం. అంటే రియల్ లైఫ్లో చెట్లను కొట్టేసినట్టే కొట్టేస్తాం. ఈరోజు చేతులతోనే చెట్లను కొట్టేస్తుంది. ఓ వావ్, ఎక్కొచ్చుకుంటున్నావు దీంట్లో. చూడంగా ఎక్కుతుంది ఇది. ఎంతసేపు అదే దీంతో అయితే ఈజీ వచ్చేస్తాం. అదే చూద్దాం ఈజీ వచ్చేసాడు లేదు. ఓ నా కోసం వచ్చినావా? ఏంటిది మిమ్మల్ని పైకి పోవా. ఓకే గైస్, ఇప్పుడు మనమైతే మనకి మంచి ఫుడ్ ఉంది. అదేదో షీప్గా అనిపించింది. మన ఇంటికి పోదాం మనం. అదే ఓకే గైస్, ఇప్పుడు మనం మన ఇంటికి పోయినాం. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ ఏమైనా దొరికితే అదే ఏం లేదు, దీంతో ఏమైనా దొరుకుతుందా? ఏం దొరకట్లేము. బెడ్ అనుకోద్దాం, బెడ్. షెట్, మన దగ్గర ఇవి లేవు, అందుకే ఇవన్నీ ఇది వెళ్దాం. ఇది మనవి వెళ్దాం. ఇది మనదే అంతా. ఎస్, ఇప్పుడు మన బెడ్ వస్తుంది. ఓకే గైస్, మనకి ఇప్పుడు బెడ్ వచ్చేసింది. ఇప్పుడైతే మనం అనుకున్నాం బాగా సాయంత్రం అయింది. స్లీప్ అండ్ నైట్ అవుతుంది కదా. ఓ ఈవినింగ్ పండుకున్నాం గైస్. ఓకే, వావ్, ఈరోజు డే చాలా బాగుంది.
చాలా బాగుంది ఈరోజు డే. ఇంతకన్నా మంచిది మనం ఒక సోడ్ చేసుకున్నాము, ఎందుకంటే బయట జాంబీస్ వాళ్ళు ఉన్నారు. అమ్మో, నా జాంబీస్ అంటే చాలా భయం. ఓకే, మనము ఇది యూజ్ చేసుకున్నాం చెట్లను కొట్టుకోనికి. ఓకే దా పైకి బా, డే ఎంత బాగుందో గైస్, సూపర్ ఉంది. అమ్మో అన్నీ జాంబీస్ ఉంది. ఓ మమ్మీ ఓది వస్తుంది దీనికి. అదే పోదా ఫాస్ట్గా లోపలికి. ప్లీజ్ నా ప్రాణం తీయక కదా. అమ్మో అమ్మో, భయం వేస్తుంది నేను చూస్తే. అమ్మో ఎంత సౌండ్ చేస్తుందో. గైస్ నేను ఇప్పుడు డోర్ తీసినా ఇంకో సచ్చినాం మనమైతే. పోయిందా అది చూద్దాం. ఏదేదో మమ్మీ వస్తుందా బాబు. అబ్బా వీడిని ఎలాగానో కొత్త. అదే ప్లీజా అది బోదా. అదే ఇదేం రావట్లే ఎంత చేసినా. వావ్, మనకి ఏంది చూద్దాం లోపల పోయి చూద్దాం, ఎందుకంటే బయట జాంబీస్ ఉన్నాయి. అంటే పొద్దున కూడా జాంబీస్ వస్తాయేమో, నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం చూస్తాను నేను పొద్దున జాంబీస్ వస్తున్నాయి. ఇదేంది. వావ్, చూద్దాం ఇదేంది. మనకి కావాలి. ఓ వావ్, ఎట్లా చేసినా అది ఏమో. సర్లే బయటికి పోయి కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకున్నాం. వావ్, డే చాలా బాగుంది ఈరోజు. ఏంది స్టోనా. వావ్, మనకి ఇప్పుడు చాలా స్టోన్ అవి కావాలా. ఇంతకన్నా మంచిగా మనం కొంచెం స్టోన్ తీసుకుని నా వెళ్ళి సేఫ్గా ఉంటుందేమో నాకు తెలియదు. ఓకే గైస్, మేము కొన్ని మెటీరియల్స్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకుందాం.